దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీ అందరికీ శుభములో తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండములో నుండి 4వ అధ్యాయంలో కయ్యూను హేబేలు యొక్క అర్పణ గురించి మనం తెలుసుకొని పోతూ ఉన్నాం. 4వ అధ్యాయంలో కయ్యూను హేబేలు యొక్క అర్పణల గురించి రాయబడింది. కయ్యూను వ్యవసాయం చేస్తున్నవాడిగాను, హేబేలు గొర్రెల కాపరిగాను ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈ కయ్యూను తెచ్చిన అర్పణ, అలాగే హేబేలు తెచ్చిన అర్పణ, ఈ రెండు అర్పణలలో దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టినట్లుగాను, కయ్యూను యొక్క అర్పణ నిరాకరించబడినట్లుగా, లక్ష్య పెట్టబడినట్లుగా దేవుని వాక్యంలో 4వ అధ్యాయంలో మనం చదువుతాం. కయ్యూను యొక్క అర్పణ ఎందుకు దేవుడు లక్ష్య పెట్టలేదు, కయ్యూను యొక్క అర్పణ ఎందుకు దేవుడు తృణీకరించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. కయ్యూను తన హృదయమును దేవునికి సమర్పించుకొనలేదు. మనం ఏ విధంగా చెప్పగలం? క్రొత్త నిబంధనలో దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అని రాయబడింది. కయ్యూను వంటి వారమై ఉండరాదు. అదే క్రొత్త నిబంధనలో యోధా పత్రికలో అయితే 11వ వచనంలో వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచారు అని రాయబడింది. అంటే తన మార్గమును గురించి, అలాగే కయ్యూను యొక్క స్వభావాన్ని గురించి బైబిల్ గ్రంథంలో సరైన రీతిలో కనబడలేదు, రాయబడలేదు కనుక అతడు తన హృదయమును దేవునికి సమర్పించిన వాడిగా కనిపించట్లేదు. కయ్యూను ఒక అర్పణ అంగీకరించబడబోటానికి, లేక తృణీకరించబడటానికి, లేక దేవుడు లక్ష్య పెట్టకపోవటానికి కారణాన్ని మనం గమనించినప్పుడు అతని యొక్క అర్పణలో ఆచారం మనకి కనిపిస్తుంది. ఆచారం ఏ విధంగా? హృదయము దేవునికి సమర్పించకుండా మనం అర్పించేటువంటి ఏ అర్పణ అయినా అది ఆచారం క్రిందకే వస్తుంది. మన హృదయమును దేవునికి అర్పించకుండా, మన హృదయమును దేవునికి సమర్పించుకొనకుండా, మన హృదయములో ప్రభువుని చేర్చుకొనకుండా, మన హృదయ సింహాసనములో ప్రభువుని మనం చేర్చుకొనకుండా మనం బాహ్యంగా అర్పించేటువంటి ప్రతి అర్పణ ఏదైనా అది ఆచారం క్రిందకే వస్తుంది అన్న విషయం ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నా. కయ్యూను యొక్క అర్పణ కూడా లక్ష్య పెట్టకపోవటానికి, దేవుడు లక్ష్య పెట్టకపోవటానికి గల కారణం మరొక అభిప్రాయం. అతని అర్పణలో పొలము పంటలో కొంత తీసుకొని వచ్చెను అని రాయబడింది. పొలము పంటలో కొంత తీసుకొని వచ్చెను, కొంత తీసుకొని వచ్చాడు అని రాయబడిందే కానీ శ్రేష్టమైన వాటిని అర్పించాడు అని రాయబడలేదు. అదేగాక ఆ పొలము పంటలో నుండి తెచ్చినటువంటిది ఆ అర్పణ ఎక్కడి నుంచి వచ్చింది? నేలలో నుండి వచ్చింది. ఆ నేలను అంతకు మునిపే దేవుడు ఆదామును శపించినప్పుడు మీ నిమిత్తం ఈ నేల శపించబడి ఉన్నది అని యెహోవా దేవుడు శపించాడు. ఆ విధంగా శపించబడిన నేలలో నుండి అతడు ఆ పంటలో నుండి వచ్చిన పంటలో నుండి కొంత దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడు. అయితే ఆ అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇది కయ్యూను యొక్క అర్పణ లక్ష్య పెట్టకపోవటానికి ఒక కారణమని అభిప్రాయపడుతూ ఉన్నాం. ఈరోజు కయ్యూను యొక్క అర్పణ లక్ష్య పెట్టనటువంటి ప్రియుల విధానం, కారణాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు కయ్యూను కంటే కూడా శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు అని హేబేలుని గురించి వాక్యంలో రాయబడి ఉంది. హేబేలు అర్పణ లక్ష్య పెట్టడానికి, దేవుడు హేబేలు యొక్క అర్పణలు లక్ష్య పెట్టడానికి గల కారణం మనం గమనించినట్లయితే అతడు విశ్వాసమును బట్టి అర్పణ అర్పించాడు అని రాయబడింది. హేబేలు యొక్క అర్పణలో రెండవదిగా శ్రేష్టమైనటువంటి అనుభవం మనకి కనబడతా ఉంది. శ్రేష్టమైన వాటిని అర్పించను అని రాయబడింది. హేబేలుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ గొర్రెలలో నుండి, ఆ గొర్రె పిల్లల్లో నుండి శ్రేష్టమైన వాటిని, తొలుసూలు వాటిని అర్పించను అని హేబేలుని గురించి స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా హేబేలు అర్పణలో మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు అతడు గొర్రెపిల్లను అర్పించాడు. ఆ గొర్రెపిల్ల
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 1:29 ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. అంటే హేబేలు అర్పించిన అర్పణలో ఆ గొర్రెపిల్ల స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అపరాధములను పాపములను క్షమించగలిగిన వాడని చూపిస్తా ఉంది. ఆ కారణం చేత హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడినట్లుగా దేవుడు లక్ష్య పెట్టినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. కనుక శ్రేష్టముతో కూడినటువంటిది గాను, విశ్వాసముతో కూడినటువంటిది గాను, భవిష్యత్తులో క్రీస్తు యొక్క పోలిక ఆ అర్పణలో ఉన్నట్లుగాను హేబేలు అర్పణలో కనబడుతున్నాయి. కనుక దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టాడు. కానీ కయ్యోని అర్పణలో ఇవేవి కనిపించలేదు. ఆ కారణం చేత హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ విధం చేత అర్పణ అన్నటువంటిది పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసినటువంటి సమయంలో సందర్భంలో యాజకులు లేక ప్రజలు యాజకులు అర్పించేటువంటి అర్పణలు, ప్రధాన యాజకులు అర్పించే అర్పణలు ఉన్నాయి, ప్రజలు అర్పించే అర్పణలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ అర్పణలను అర్పించినట్లుగా, అర్పణలను దేవుని మందిరంలో అర్పించినట్లుగా దేవుని వాక్యం పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే పాత నిబంధన అంతా కూడా దేవుని మందిరములో కానీ, ప్రత్యక్ష గుడారములో కానీ, దేవుని మందిరములో కానీ అనేక విధాలమైన రకరకములైన అర్పణలను అర్పించిన విధానం అయితే మనం చూడగలుగుతాం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో ఒక చక్కని విషయాన్ని అయితే తెలియపరుస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని 9వ అధ్యాయము 9వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనంలో ఏ విధంగా రాయబడి ఉన్నాయి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి అని రాయబడింది. ఆ గుడారమందు ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్న ఈ ఉపమానార్థమును బట్టి ఆరాధించే వారికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు బలులు అర్పించబడుతున్నవి అని రాయబడింది. దేవుని ఆరాధించేటువంటి ఆరాధికులకు ఈ అర్పణలు గాని బలులు గాని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేనటువంటివిగా ఉన్నవని హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు లేక హెబ్రీ గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నారు. సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు దేవుని వాక్యంలో పాత నిబంధనలు ముఖ్యంగా ప్రత్యక్ష గుడారంలో అర్పించబడిన అర్పణలుగాను బలులుగాను మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని మనం గమనించినప్పుడు ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని బలులు, సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు అని వ్రాయబడింది. మనల్ని సంపూర్ణ సిద్ధి కలగజేసేటువంటి అర్పణ మనకి కావాలి. ఆ అర్పణ ఇదే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తారు, ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని రాయబడింది. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారికి సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. పాత నిబంధనల అర్పణలు బలులు ఆరాధికుని సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయినాయి, సంపూర్ణ చేయలేకపోయినాయి. కానీ యేసు ప్రభువుని గురించి రాయబడింది, ఈ ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడి వారందరినీ సంపూర్ణులుగా చేసినటువంటి అర్పణ ఒకటి ఉంది. ఆ అర్పణే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను తానే అర్పణగా ఆయన అర్పించుకున్నారు. ఇదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు తెలియపరుస్తూ ఉంటాడు. మీరు క్రీస్తు పరిమళ సువాసనగా ఉండినట్లుగా ఈయన మిమ్మలను సువాసనగా ఉండినట్లుగా, పరిమళ వాసనగా ఉండినట్లుగా క్రీస్తు మన కొరకు తను తాను అర్పణగా అర్పించుకొనెను అని రాయబడింది. కనుక పరిమళ వాసనగా ఉండినట్లుగా క్రీస్తు మన కొరకు అర్పణగా అర్పించుకున్నాడు. నిజమైన అర్పణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను తాను అర్పించుకున్న అర్పణ, తానే అర్పణగా మారిపోయాడు. ఆరాధికులకు ఆయన సంపూర్ణ సిద్ధి కలగజేశాడు. పాత నిబంధనల అర్పణలేవి కూడా ఆరాధికుల్ని సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయాయి. కానీ నూతన నిబంధనలో ఆయనే అర్పణగా వచ్చి, ఆయనే గొర్రెపిల్లగా వచ్చి, ఆయనే మన కొరకు తను తాను అర్పించుకొని అర్పణగా మారి ఈ రోజున మనల్ని సంపూర్ణ సిద్ధి కలగజేసిన వారిగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సువార్తలలోనూ పత్రికలలోనూ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కయ్యోను అర్పణ అలాగే హేబేలు యొక్క అర్పణ ఆనాటి కాలంలో ఒకరి అర్పణ తృణీకరించబడినప్పటికీ, ఒకరి అర్పణ దేవుడు అంగీకరించినప్పటికీ కూడా ఆ అర్పణలో ఆ కాలమునకు దిద్దుబాటు కాలము వచ్చేంత వరకు అనే మాట కూడా ఈ హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం.
అదే 14వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ విషయాలనైతే మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక దిద్దుబాటు కాలం వచ్చేంత వరకు ఈ బలులు అర్పణలు అనేవి కొనసాగాయి. ఆ తర్వాత కృపాకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరధారిగా లోకంలోనికి వచ్చిన తరువాత ఆయనే అర్పణగా మారి మన అందరినీ పరిమళ వాసనగా ఉండినట్లుగా మన అందరి కొరకు తాను అర్పించుకున్నాడు అర్పణగా. అట్టి అర్పణగా మారిన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అందరం కూడా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను మనం ఆరాధిద్దాం. దేవుడి ఇట్టి కృప మన అందరికీ దయచేయును గాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.